రాము మరియు కాసాపురం వాగ్దానం. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాము అనే మంచి బాలుడు నివసించేవాడు. రాము 4వ తరగతిలో చదువుతున్నాడు. అయితే అతని కొంతమంది తరగతి మిత్రులు అతడిని తరచూ హేళన చేసేవారు. రాము, నువ్వు బంతిని కూడా పట్టుకోలేవు. నువ్వు ఏదిలోనూ మంచివాడివి కాదురా. రాముని కళ్ళు కన్నీళ్లతో మాడిపోయాయి. ఒక సాయంత్రం రాము తన భావోద్వేగాలను ఇక దాచుకోలేకపోయాడు. ఆహారపు ప్లేట్లో తినకుండా తిప్పుతూనే రాము బాధతో భోజనమే ఆయన తల్లి ఆ విషయాన్ని గమనించి గుండె నొప్పితో అతనిని చూసింది. రాము తల్లి దగ్గరికి వెళ్లి అన్నాడు, అమ్మా, వాళ్ళు నన్ను అన్ని విషయాల్లోనే చెడ్డవాడిని అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు కంగారు పడవద్దురా నా రాము. నిన్ను ఒక గొప్ప మనిషిగా మార్చటానికి మనం కాసాపురం హనుమంతుని ఆలయానికి వెళ్ళుదాం. ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తారు. తరువాతి ఉదయం రాము మరియు అతని తల్లి ప్రయాణం ప్రారంభించారు. కాసాపురం దారి దీర్ఘమైనదైనా ఎంతో అందమైనది. పయనంలో రాము ఆసక్తిగా అడిగాడు, అమ్మా, ఈ కాసాపురం కథ ఏంటి? ఇది ఎందుకు శక్తివంతమైనది? తల్లి మృదువుగా చెప్పింది, శ్రద్ధగా వినురా రాము. 300 సంవత్సరాల క్రితం శ్రీ వ్యాసరాయ అనే మహానుభావుడు హనుమంతుని మహాభక్తుడిగా జీవించారు. చపగిలోని భోగేశ్వర ఆలయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హనుమంతుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు మరియు ఇలా అన్నాడు, ప్రియా భక్తా, ఉత్తర దిశగా ప్రయాణించు. నేను అక్కడ నేలలో పాతిపడిపోయాను. నన్ను కనుగొని ఒక దేవాలయంలో ప్రతిష్ఠించు. శ్రీ వ్యాసరాయ వినయపూర్వకంగా అడిగాడు, ప్రభూ, నేను మీను ఎలా గుర్తించగలను? రాము ఆశ్చర్యంతో కళ్ళు పరిపొంగిపోయి తన తల్లి చెబుతున్న కథను ఎంతో ఆసక్తిగా విన్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు తన స్వర్ణరంగు కాంతిని చిందిస్తూ రాములో ఆశను నింపాడు. తల్లి ఒక చిన్న పౌజ్ తీసుకుని నవ్వుతూ చెప్పింది, శ్రీ వ్యాసరాయగారు హనుమంతుణ్ణి ఎలా కనుగొన్నారు అనే విషయం మనం కథ యొక్క తదుపరి భాగంలో తెలుసుకుందాం. రాము ముందు